సో ముందు పంపిన వీడియోస్ చూశారు కదమ్మా. కమ్యూనికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే నెట్వర్క్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెట్వర్కింగ్ ఎందుకు ఇంపార్టెంట్, అలాగే నెట్వర్కింగ్ ఏమేమి క్రైటీరియా ఫాలో అవుతుంది మనకు డేటా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, ఓకే. అలాగే నెట్వర్కింగ్కి ఏమేమి గోల్స్ ఉండాలి చూసారు. ఆ తర్వాత హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఇది కూడా మనకి మీ క్లాస్మేట్స్ చెప్పారు, బట్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, క్రాస్ చెక్ చేసుకోండి, ఓకే. హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏమేమి వాడతాము అంటే, మీకు నెట్వర్క్ అనేది కంబైన్డ్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి నెట్వర్క్ వెళ్ళాలి అంటే సాఫ్ట్వేర్ ఎంత ఇంపార్టెంటో అలాగే హార్డ్వేర్ కాంపోనెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హార్డ్వేర్ కాంపోనెంట్స్ వచ్చేసరికి మనకి చాలా వెరైటీస్ ఆఫ్ హార్డ్వేర్స్ ఉంటాయి. కేబుల్స్, ఎన్ఐసిస్, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్, అలాగే రిపీటర్స్, హబ్స్, స్విచెస్, రూటర్స్, గేట్వేస్, బ్రిడ్జెస్ అంటారమ్మా, ఓకే. వీటన్నిటి గురించి ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి కేబుల్స్. వీటిని కేబుల్స్ అంటారమ్మా. కేబుల్స్లో మనం వాడే డిఫరెంట్ కేబుల్స్ మీరు అందరూ మీ ఇళ్లల్లో చూసే ఉంటారు. మనం ఇంట్లో జనరల్గా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వైర్స్ కనెక్ట్ చేసుకుంటాం. లైక్ మన స్విచ్ బోర్డ్ ఉందనుకోండి, స్విచ్ బోర్డ్ ఎప్పుడైనా కనుక ఒక స్విచ్ విరిగిపోయిన దగ్గర చూడండి, అందులో మనకి ట్విస్టెడ్ పెయిర్ అనే ఒక కేబుల్ కనపడుతుంది ఇలాంటిది. అది ఏంటి మేడం అంటే, మీరు చాలామంది చూడండి ఆ ప్లగ్ పాయింట్ దగ్గరకు ఒక ప్లగ్ పెట్టి బయటకు ఒక చిన్న బల్బ్ పెట్టుకుంటారు, ఓకే. 2 కలర్ వైర్లు ఇలా ట్విస్ట్ చేసి ఉంటాయి, ఇలా ట్విస్ట్ చేసి ఉంటాయి, ఓకే. ఈ ట్విస్ట్ చేసిన వైర్ని ట్విస్టెడ్ కేబుల్స్ అంటారు. ఒకటి పాజిటివ్ కరెంట్, ఒకటి నెగిటివ్ కరెంట్ని పాస్ చేయడానికి యూజ్ అవుతుంది, ఓకే. అండ్ ఇవి జనరల్గా ఏంటి అంటే ప్లగ్ పాయింట్స్ నుంచి బయటకు తీసుకోవడానికి తక్కువ పవర్తో అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. పల్లెటూరులో ఎక్కువగా బయట లైట్ల దగ్గర కనపడేది ఇది ట్విస్టెడ్ పేస్. అలాగే కోయాక్సికల్ కేబుల్స్ కనపడతాయి. కోయాక్సికల్ కేబుల్స్ అంటే కేబుల్ నెట్వర్కింగ్. మీకు ఏవైతే కేబుల్ నెట్వర్క్స్ మనకు వస్తాయో మీరు చూసే ఉంటారు, బ్లాక్ కలర్గా లావుగా ఉంటాయి, ఓకే. ఇది ఎక్కువ కెపాసిటీ ఆఫ్ డేటాను ట్రాన్స్మిట్ చేస్తాయి, కానీ ఇందులో పవర్ అనేది తక్కువ ఉంటుంది. మీరు అది డైరెక్ట్గా పట్టుకున్నా కూడా షాకింగ్ ఏం కొట్టదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ కేబుల్ టీవీ. ఇది ఎప్పుడు కూడా కేబుల్ టీవీకి పాత రోజుల్లో టీవీ వెనక చిన్న ప్లగ్ పాయింట్ ఉంటుంది. ప్లగ్ పాయింట్ ఎప్పుడైనా ఊడిపోతే మీరు అక్కడ ఒకసారి చేయి పెట్టి చూడండి, లైట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అది ఫుల్ షాక్ కొట్టదు. ఎందుకు, అది డేటా ట్రాన్స్మిషన్ కోసం వాడతారు ఆ కేబుల్స్ని, ఓకే. ఈ టేబుల్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. అలాగే ఆప్టికల్ ఫైబర్ కేబుల్, ఇది కూడా మనకి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇన్ జనరల్లీ ఈ ఆప్టికల్ ఫైబర్స్ ఎక్కువగా యూజ్ చేసేది ఇంటర్నెట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అలాంటి వాటికి ఇది ఎక్కువగా వాడతారు. అలాగే షీల్డ్ ట్విస్టెడ్ పెయిర్ కేబుల్స్ అనేవి పవర్ కేబుల్స్ అమ్మ. మీకు ఏవైతే పవర్స్ ఉన్నాయో, పవర్ సప్లైలు ఉంటాయో, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ నుంచి మన ఇంటికి వచ్చే పెద్ద స్టీల్ కలర్లో పైప్స్ కనపడుతూ ఉంటాయి, అలాంటి పైప్స్కి ఇది వాడతారు. సో ఇట్లా ఒకటి కరెంట్కే వాడతారు, ఒకటి డేటాకి వాడతారు, ఒకటి మెసేజెస్ పాస్ చేయడం, ఇలా రకరకాలు ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా కేబుల్స్ అంటారు. ఏ కేబుల్ వాడతారు అనేది చాయిస్ మీకే ఉంటుంది, ఓకే. అది మన డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, మన సిచ్యువేషన్స్ బట్టి ఏ కేబుల్ వాడాలి అనేది సిచ్యువేషన్ చెప్తుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్ఐసి అంటే ఏంటి? ఎన్ఐసి ఈజ్ నథింగ్ బట్, మీకు ముందే చెప్పాను, ఇది మనకి యూజ్ అవుతుంది. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, ఒక కార్డ్ యూజ్ అవుతుందమ్మా. నెట్వర్క్ని ఇంటర్ఫేస్ని సెట్ చేసుకోవడానికి ఒక కార్డ్ యూజ్ చేస్తాము. ఇది ఒక సర్క్యూటరీ బోర్డ్ అంటారు దీన్ని, ఎలక్ట్రానిక్ సర్క్యూటరీ బోర్డ్ అని కూడా యూజ్ చేస్తాం. ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూటరీ బోర్డ్ ఏం చేస్తుందంటే మనకి ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి? కంప్యూటర్కి ఇంకో నెట్వర్క్కి మధ్య ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తుంది. దీనిలో పోర్ట్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ చెప్పాను మొన్న, మీకు గుర్తుందో లేదో ఒక వీడియోలో గ్రీన్ కలర్ పోర్ట్, రెడ్ కలర్ పోర్ట్, ఆరెంజ్ పోర్ట్. ఈ పోర్ట్స్ ఏంటి? మౌస్కి, కీబోర్డ్కి, మానిటర్కి, ప్రింటర్కి, స్కానర్కి, అలా కొన్ని చెప్పాను, గుర్తున్నాయి కదా. అలా పోర్ట్స్ లాగా ఇది కూడా ఒక పోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది మనకి డేటాని ప్లగ్ చేసుకోవడానికి, నెట్వర్క్లోకి ప్రొవైడ్ చేసుకోవడానికి. ఇది ఇంకోటి ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫార్మ్స్ ద డేటా సిగ్నల్స్ ఇంటూ ఎలక్ట్రికల్స్. మనకి ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో అవి ఎలక్ట్రికల్గా కానీ ఆప్టికల్గా కానీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అలా ట్రాన్స్ఫర్ అనేది మనకి చేస్తుంది. ఎన్ఐసి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ బోర్డు ఎలా కావాలంటే అలా ట్రాన్స్మిట్ అనేది చేస్తుంది. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి కూడా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా. ఇవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని మళ్ళీ బ్యాక్కి తీసుకొచ్చి మళ్ళీ మన డేటా కింద ఫామ్ చేయడానికి కూడా మనకి ఎన్ఐసిఏ హెల్ప్ చేస్తుంది, ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్ రిపీటర్స్ ఈజ్ నథింగ్ బట్, మీకు పిక్చర్ చూస్తే క్లియర్గా అర్థమవుతుందమ్మా, ఓకే. పిక్చర్ చూడండి. రిపీటర్కి సిస్టమ్స్ అనేవి యాంప్లిఫైయర్ కింద వర్క్ చేస్తుంది. ఇది యాంప్లిఫైయర్ కింద వర్క్ చేస్తూ డివైస్ని సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేసుకుంటూ ఉంటుంది, ఓకే. ఎందుకు? ఒక్కొక్కసారి ఇవి వీక్ కూడా అయిపోతూ ఉంటాయి, పూర్ ట్రాన్స్మిషన్ అవుతుంది. ఎందుకు? మీడియా అనేది లాంగ్ డిస్టెన్సెస్కి వెళ్ళాలి, డేటా అనేది లాంగ్గా వెళ్ళాలి అన్నప్పుడు మన సోర్స్ డెస్టినేషన్ దూరంగా ఉంటాయి, అప్పుడు సిగ్నల్స్ వీక్ అవుతాయి. ఆ సిగ్నల్స్ వీక్ అయిన వాటిని రిపీటర్ అన్నది క్యాచ్ చేసుకుంటుంది అనమాట, ఓకే. సో అట్ దిస్ పాయింట్ రిపీటర్ ఏం చేస్తుంది
చేస్తుంది, క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అలా అంటే ఎక్కడైతే ఇన్కమింగ్ సిగ్నల్స్ ఉన్నాయో, ఏదైతే వస్తున్నాయో వాటిని ఒక మంచి కాపీ, న్యూ కాపీ కింద రెడీ చేసుకుంటుంది. రెడీ చేసుకొని అప్పుడు ఆ సిగ్నల్స్ని మళ్ళీ నెట్వర్క్లోకి పంపిస్తుంది. అంటే ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఏదైనా రిపేర్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్లో లాంగ్ డ్రైవ్ని వెళ్తున్నా అనుకో, పెట్రోల్ లేకపోతే ఏం చేస్తారు, పెట్రోల్ బంక్కి వెళ్ళి ఫ్యూయల్ ఫిల్ చేస్తారు. దెన్ అగైన్ మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. అలాగే డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు అది వీక్ అయ్యే ఛాన్స్ ఉంది, స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది, కొన్నిసార్లు ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఈ రిపీటర్ అనేది మళ్ళీ కొత్త కాపీ మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఫార్వర్డ్ చేస్తుంది. అర్థమవుతుందా? రెస్ట్ టైప్లో అనమాట. అలాగే ప్రజెంట్ రిపీటర్స్ అనేవి చాలా చాలా నెసెసరీ అమ్మ అన్ని చోట్ల కూడా. మామూలుగా ఎందుకు అంటే సిగ్నల్స్ ట్రాన్స్మిషన్కి కూడా ఇవి హెల్ప్ అవుతున్నాయి. ఎక్కడ వీక్గా ఉన్నా కూడా సిస్టమ్ అనేది డెస్టినేషన్ నుంచి సోర్స్కి, సోర్స్ నుంచి డెస్టినేషన్కి పర్ఫెక్ట్గా డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి రిపీటర్స్ హెల్ప్ చేస్తాయి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ హబ్స్. HUBS, హబ్స్ విన్నారు కదా. హబ్ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. హబ్ అనేది ఇలా ఉంటుందమ్మా. సిస్టమ్స్ అనేవి సెండర్స్ ఉంటారు, రిసీవర్స్ ఉంటారు. హబ్ ఏం చేస్తుందంటే ఇది కూడా రిపీటర్ ఏం పని చేస్తుందో అలాంటిదే చేస్తుంది. ఓకే, రిపీటర్ మీకు ఎలా వర్క్ చేస్తుందో, రిపీటర్ లాగే మెనీ పోర్ట్స్ ఉంటాయి. ఇవన్నీ పోర్ట్స్ అంటారు. ఇక్కడ 4 పోర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 పోర్ట్స్ ఉన్నాయి. అలాగే మల్టిపుల్ సెగ్మెంట్స్, సేమ్ నెట్వర్క్కి సంబంధించిన మల్టిపుల్ సెగ్మెంట్స్ని ఇది కనెక్ట్ చేసుకుంటుంది. ఓకే, ఏ ఆపరేషన్ అయినా ఎలాంటివి, సెండింగ్ ద డేటా ఫ్రమ్ వన్ సెగ్మెంట్ టు అనదర్ సెగ్మెంట్, ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ కూడా హబ్ చూసుకుంటుంది. బేసికల్లీ హబ్ ఏం చేస్తుంది అంటే సెంట్రల్ పాయింట్ కింద వర్క్ చేస్తుంది. సెంట్రల్ పాయింట్ కింద ఎందుకు, కంప్యూటర్స్కి, ప్రింటర్స్కి, రూటర్స్కి సెంట్రల్ పాయింట్ కింద వర్క్ చేసి ఎవరి వర్క్ వాళ్ళని పర్ఫామ్ చేయడానికి హబ్ హెల్ప్ చేస్తుంది. అలాగే మల్టిపుల్ సెగ్మెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మనకి, ఆ మల్టిపుల్ సెగ్మెంట్స్ అనేవి హబ్ నుంచి డిస్టర్బ్ అవ్వకుండా బ్రాడ్కాస్ట్ చేసుకోవడానికి, డేటా అనేది బ్రాడ్కాస్ట్ చేయడానికి కూడా కన్సిడర్ చేస్తుంది. ఓకే, రైట్. ఎగ్జాంపుల్, ఇట్ బ్రాడ్కాస్ట్ ద డేటా టు ఆల్ డివైసెస్ కనెక్టెడ్ టు ద పోర్ట్. ఎందుకు, ఒక దానికి కనెక్ట్ ఉన్న అన్ని హబ్స్కి కూడా బ్రాడ్కాస్ట్ చేసుకుంటుంది. ఓకే, ఎందుకు, ట్రాఫిక్ అనేది తగ్గించుకోవడం కోసం. ట్రాఫిక్ తగ్గించుకొని హబ్ నుంచి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా అనేది ఇక్కడ నుంచి వస్తుంది అనుకోండి, ఇవి సెండర్ ఇక్కడ నుంచి వచ్చింది, ప్రతిదానికి వెళ్ళి చెక్ చేసుకోవడానికి ట్రాఫిక్లో డేటా ఉండిపోతుంది, దానివల్ల డిస్టర్బెన్స్. అందుకే హబ్ చూసుకొని, హబ్ తీసుకొని మళ్ళీ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయి వేరే వర్క్ చేసుకుంటుంది. హబ్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఈ డేటా ఎక్కడికి వెళ్ళాలి, దేనికి ట్రాన్స్ఫర్ చేయాలి అనేది హబ్ చూసుకుంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ స్విచ్చెస్. స్విచ్చెస్ అని ఏమంటాము, ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ మీ ఇళ్లలో స్విచ్చెస్ ఉంటాయి తెలుసు కదా. అది ఎందుకు యూజ్ చేస్తాం, అదొక సెంటర్ పాయింట్. దేనికి, మనం ఏదైతే స్విచ్ ఆన్ చేయాలనుకుంటున్నామో, ఫ్యాన్ తిరగాలి స్విచ్ వేయాలి, రైట్. అలాగే లైట్ వెలగాలి స్విచ్ వేస్తాం. ఇలా మనం డిఫరెంట్ సోర్సెస్కి ఎట్లా వాడతామో డివైజెస్ని, కంప్యూటర్స్ని, ప్రింటర్స్ని, రూటర్స్ని కనెక్ట్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, స్విచ్ కెన్ బి స్పెసిఫైడ్ యాజ్ అ సెంట్రల్ పాయింట్. స్విచ్ అనేది సెంట్రల్ పాయింట్ కింద స్పెసిఫై చేస్తారు. ఏమేమి కనెక్ట్ అవుతాయి, డిఫరెంట్ నోడ్స్. ఎలాంటి నోడ్స్ అంటే కంప్యూటర్ అవ్వచ్చు, ప్రింటర్ అవ్వచ్చు, స్కానర్ అవ్వచ్చు, రూటర్ అవ్వచ్చు. వీటిని స్విచ్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, ఎప్పుడు డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు స్విచ్ ఈచ్ డేటా ఫ్రమ్ హోల్డ్స్ అండ్ అడ్రస్ ఆఫ్ డెస్టినేషన్. అంటే ఇదేం చేస్తుంది, ప్రతి స్విచ్ ఒక్కొక్క అడ్రస్ హోల్డ్ చేసుకుంటుంది. So you see here, while performing the data transfer, each switch data frame holds an address of destination computer of MAC address. MAC address ఏదైతే ఉందో అది క్యాచ్ చేసి పెట్టుకుంటుంది. దెన్ ద స్విచ్ రీడ్స్ ద MAC address. ఫస్ట్ స్విచ్ ఏం చేస్తుంది, ఆ MAC అడ్రస్ని రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకున్న MAC అడ్రస్ ట్రాన్స్మిట్ ద డేటా ప్యాకెట్ టు ద ఇంటెండెడ్ డెస్టినేషన్. ఏ డెస్టినేషన్కి వెళ్ళాలో ఆ పర్ఫెక్ట్ డెస్టినేషన్కి మాత్రమే అది డేటాని సెండ్ చేస్తుంది ఎవ్రీ కంప్యూటర్ మీద. ఓకే, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నెట్వర్క్ పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ రూటర్. ఈ రూటర్ ఏం చేస్తుంది అంటే, రూటర్స్ అనేవి మనం డిజైర్డ్ ఏదైతే డివైస్ ఉందో కనెక్టెడ్ టు ద సిస్టమ్ ఇన్ ఆర్డర్ టు యూజ్ ఇంటర్నెట్ని రూటర్ హెల్ప్ చేస్తుంది అనమాట. 1 సెకండ్. సో రూటర్స్ ఏం చేస్తాయి అంటే ఇవి ఫిల్టర్లా వర్క్ చేస్తాయమ్మా. ఏవైతే నోట్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో ఇంటర్నెట్ ద్వారా ఈ రూటర్కి డేటా అనేది వస్తుంది. ఈ రూటర్ ఏం చేస్తుంది, దానికి కావాల్సిన డేటా అంటే ట్రాన్స్ఫర్ ఏదైతే చెయ్యాలో అది ఫిల్టర్ చేసుకొని రూటర్ 2కి పంపిస్తుంది. ఓకే, వన్స్ ఈ రూటర్ ఏం చేస్తుంది, దానికి వచ్చిన డేటాని మళ్ళీ ఎవరెవరికి పంపాలో రీఫిల్టర్ చేసి వీటివన్నిటికీ వాళ్ళకి ఇస్తుంది. ఎగ్జాంపుల్ మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుందో లేదో. మనం టీ అనేది పెట్టుకున్నాము అంటే అన్ని కాంబినేషన్స్ లైక్ షుగర్, పౌడర్, అలాగే వాటర్, మిల్క్ అన్నీ మిక్స్ చేస్తాం. మిక్స్
చేసి అన్నిటిని ఒక బౌల్లో వేసి బాయిల్ చేస్తాం. వన్స్ బాయిల్ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకుంటాం. ఫిల్టర్ చేసిన దాన్ని ఒక దానిలోనే వేసి తాగేస్తామా? ఫస్ట్ ఒక దానిలో ఫిల్టర్ చేసుకొని ఇందులో తాగాం కదా అందరం. మళ్ళీ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి డేటా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి కదా, అలాగే డేటా అనేది వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సేమ్ ఇదే రివర్స్ ఆర్డర్లో కూడా రూటర్ చేస్తుంది. ఇక్కడ ఇంటర్నెట్లో డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుందమ్మా, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి డేటా ట్రాఫిక్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేకుండా డేటా అనేది కూల్గా ట్రాన్స్ఫర్ అవ్వడానికి మనకి రూటర్ హెల్ప్ చేస్తుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ గేట్వే. గేట్వే అంటే మీ అందరికీ కూడా ఇంటి ముందు గేట్ పెట్టుకుంటాం, తెలుసు కదా. ఎందుకు పెడతామమ్మా గేట్ అనేది? ఎందుకు పెడతాం? ఎవరైనా గబుక్కుని వచ్చి మనం మెయిన్ డోర్ కొట్టకుండా గేట్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడతాం, గేట్ దాటి డోర్లోకి వస్తారు. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే ఇది కూడా ఒక డివైజే. గేట్వే అనేది కూడా ఒక డివైస్ లేదా ఒక సర్వీస్. దేనికి వాడతారు అంటే ఫర్ ట్రాన్స్లేటింగ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. ఎందుకు యూజ్ చేస్తారు? ట్రాన్స్లేటింగ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ని ట్రాన్స్లేట్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 సిమిలర్ డిస్టింక్ట్ ల్యాండ్స్. ఒక 2 డిఫరెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అనుకోండి, ప్రతి 2 ల్యాండ్స్కి మధ్యలో డిస్టర్బెన్స్ అనేది రాకుండా ఇది ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది గేట్వే అనేది. అలాగే ఎథర్నెట్, టోకెన్ రింగ్ అండ్ 2 డిఫరెంట్ నెట్వర్క్స్ కెన్ బి కమ్యూనికేట్ విత్ గేట్వేస్. గేట్వేస్లో కమ్యూనికేట్ చేసుకునే మెయిన్ నెట్వర్క్స్ ఏంటి అంటే ఇంటర్నెట్ లాంటిది ఎథర్నెట్ అంటారమ్మా, అలాగే టోకెన్ రింగ్ అని ఉంటుంది. అవి రెండు మాత్రం క్లియర్గా గేట్వేస్ ద్వారా వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ బ్రిడ్జెస్. బ్రిడ్జెస్ ఏం చేస్తాయి అంటే బ్రిడ్జెస్ అనేవి కొన్ని డివైజెస్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ నెట్వర్క్ ట్రాన్స్ఫర్కి మాత్రమే వర్క్ చేస్తారు. ఇందులో ఏం చేస్తారు? ఇట్ ఆల్సో ట్రాన్స్ఫర్ డేటా బిట్వీన్ మల్టిపుల్ నెట్వర్క్స్. ఇది మల్టిపుల్ నెట్వర్క్స్ నుంచి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ వెళ్తుంది. ఓకే రైట్, డేటా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నప్పుడు బ్రిడ్జ్ లాగా యూజ్ చేస్తుంది. అంటే ఫిల్టర్, ఇట్స్ లైక్ ఏ ఫిల్టర్ ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మనకి డేటా ట్రాఫిక్ అనేది వద్దు అనుకున్నప్పుడు బ్రిడ్జెస్ అనేవి వాడుకోవచ్చు. రైట్, ఇవి సాఫ్ట్వేర్కి సంబంధించిన మొత్తం డిఫరెంట్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. ఇవన్నీ కూడా హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటారు. అలాగే మన నెట్వర్క్లో మనకి కావాల్సిన సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కూడా మేజర్లీ 2 ఉన్నాయి. సో వాట్ ఆర్ ద వేరియస్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఏంటివి నెట్వర్క్స్లో అంటే ప్రోటోకాల్స్, డివైస్ డ్రైవర్స్. ప్రోటోకాల్స్ ఆర్ నథింగ్ బట్ రూల్స్. మీ అందరికీ చెప్పాను చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. టీసీపీ, ఐపీ, ఎస్ఎంటీపీ, ఓకే, టెల్నెట్ ప్రోటోకాల్, ఐపీ ప్రోటోకాల్, ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్. కొన్ని రూల్స్ డిఫైన్ చేస్తారు. ఈ రూల్స్ వల్ల ఎందుకు అంటే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా డేటా అనేది కూల్గా కమ్యూనికేట్ అవ్వడానికి, 2 డివైజెస్ మధ్యలో డేటా పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ అవ్వడం కోసం. అలాగే డేటా అనేది కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అయితే కనుక డివైజెస్ని ఎప్పుడన్నా ప్రాబ్లం అయినా కూడా అవి ఈజీగా కనెక్ట్ అనేది చేసుకోవచ్చు. అందుకు ప్రోటోకాల్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ డివైస్ డ్రైవర్స్. అంటే ప్రోటోకాల్ రూల్స్ ఉన్నాయి, డేటా ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, కానీ ఎలా వెళ్ళాలి? డ్రైవర్స్ అనేవాళ్ళు ఉండాలి. అంటే ఏంటి? డివైస్ డ్రైవర్స్ ఏమని డిఫైన్ చేస్తాయి అంటే ఇవి కొన్ని ప్రోగ్రామ్స్ అనమాట. ప్రోగ్రామ్స్ ఏం చెప్తాయంటే బేసిక్ ఆపరేషన్ టు కంట్రోల్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద హార్డ్వేర్ డివైజెస్. ఏవైతే హార్డ్వేర్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి డివైస్ డ్రైవర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. డివైస్ డ్రైవర్స్ జనరల్గా ఏం హెల్ప్ చేస్తాయి? ఎలాంటి డివైస్ డ్రైవర్ ఉంది మనకి అంటే ఎన్ఐసి. ఇందాక మీకు చెప్పాను ఎన్ఐసి ఈజ్ ఎ బోర్డ్ అని చెప్పేసి. సో ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద ఎన్ఐసి ఈజ్ కంట్రోల్డ్ బై ఎన్ఐసి డ్రైవర్. The functionality of a bridge will be controlled by bridge driver. Router will be controlled by router driver. Gateway is controlled by gate driver. Right? ఇలా మనకి కమ్యూనికేషన్ డివైజెస్ అనేవి వర్క్ అవుతాయి. రైట్ అమ్మా, ఇప్పటిదాకా చెప్పిన టాపిక్స్, వీడియోస్ అన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఎందుకు ఇలా 10 minutes 15 minutes వీడియోస్ పంపిస్తానంటే టాపిక్ వైజ్ ఈజీగా మీకు అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే రైట్, ఏ వీడియోలో ఏ టాపిక్ ఉందో మీకు వెతుక్కునే బదులు ఏ టాపిక్ స్టార్టింగ్ చెప్తున్నా కాబట్టి అది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు రేపు ఇంకొక టాపిక్ చెప్తానమ్మా, దాంతో 5th యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ.